హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి మనం హ్యామర్ డ్రిల్ మిషన్ అనేది ఒకటి ఆన్లైన్లో అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చాలా తక్కువ రేట్లో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది నేనైతే ఆఫర్లో బుక్ చేసిన. ఈ ప్రోడక్ట్ లింక్ మీకు కావాలంటే ప్రోడక్ట్ అనేది లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిన, అక్కడి నుంచి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. ప్రజెంట్ రేట్ అయితే ఎంత ఉందో మీరైతే అందులోకి వెళ్ళి అయితే చూడొచ్చు. దీన్ని అయితే మనం 2300కి అయితే దీన్ని ఆన్లైన్లో అయితే తీసుకోవడం జరిగింది. హెల్ గ్రోవ్ అనేసి బెస్ట్. ఇంతకుముందు కూడా వాడినా, మీకు ఇంతకుముందు వీడియోస్ అయితే కూడా పెడతా. అది వాడినప్పటికీ దగ్గర దగ్గర మనకి 2-3 ఇయర్స్ దానికి అయితే వచ్చింది రెగ్యులర్గా వర్క్ చేసినా. కానీ అప్పుడప్పుడు బేరింగ్స్ అవి ఉంటే మనమే చేంజ్ చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని వచ్చేసి సేమ్ అలాంటివి తీసుకున్నా. ఇది 1200 వాట్ 1200 వాట్ హ్యామర్ డ్రిల్ మిషన్ అనమాట. రోటరీ మిషన్, చిప్పింగ్, అలానే డ్రిల్ మనకి వుడ్కి వేయచ్చు, అలానే గోడకు కూడా వేయచ్చు అనమాట. ఇదైతే ఒకసారి దీని అన్బాక్సింగ్ అయితే మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. దీంట్లో ఏమేమి బిట్స్ వచ్చినాయి, దీని అన్బాక్సింగ్ మనం అంతా కూడా చూద్దాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇదైతే ఫ్రెండ్స్, ఇది మనం ఓపెన్ చేసినాక డ్రిల్ మిషన్ యొక్క బాక్స్, దీని మీద కొంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారనమాట. దీని ఆర్పిఎం కానివ్వండి, దీని వాట్స్ కానివ్వండి, దీనికి వాడిన లివర్ల క్వాలిటీ కానివ్వండి. ఇది విత్ 3 మోడ్స్ అని మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇది మెయిన్ బాక్స్ క్యారీ చేసేది మిషన్ని. ఇది కొంచెం పర్లేదు, క్వాలిటీ కూడా బాగానే ఉంది. లోపల మిషన్ ఒకసారి చూసినట్లయితే మిషన్కి కూడా ఏం డ్యామేజ్ కాకుండా కొంచెం బాగానే ప్యాకింగ్ అయితే చేశారనమాట. ఇవి డ్రిల్ బిట్స్ మీరు చూడవచ్చు. కొన్ని బిట్లు అయితే ప్రొవైడ్ చేశారు. 5mm, 6mm, 10mm ఆ విధంగా. అలానే పోకర్ బిట్, అలానే చిప్పింగ్ బిట్, ఇవి కూడా ప్రొవైడ్ అయితే చేశారు అనమాట. మనం ఎక్కువ అవి యూజ్ చేస్తాం కాబట్టి దీంతో. నార్మల్ వుడ్ కేసెస్ అయితే అలాంటివి అయితే ఏం ప్రొవైడ్ అయితే చేయలేదు. మిషన్ అయితే ఇది మీరు చూడొచ్చు. ఇది మనం 3 మోడ్స్ అని మెన్షన్ చేశారు. ఆల్రెడీ ఇంతకుముందుకు మీకైతే కొన్ని మిషన్స్ అన్బాక్సింగ్లో అయితే చెప్పిన ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది. ఈ మిషన్కి వచ్చిన సరికి 1200 వాట్ 900 RPM సింగిల్ ఫేజ్ 220. మిషన్కి సంబంధించి ఈ లివర్ కూడా కొంచెం క్వాలిటీ అయితే అప్గ్రేడ్ చేసిరని బాక్స్ మీద కూడా మెన్షన్ అయితే చేసారు. లివర్లు మెయిన్ ఇంపార్టెంట్. అలానే దీన్ని ఏ విధాలుగా వాడతారో మిషన్ మీద కూడా కొన్ని స్టిక్కరింగ్స్ అయితే వేసారనమాట. ఫ్రెండ్స్, దీంట్లో అయితే మీరు ఇవన్నీ చూసారు, బిట్స్ ఇవన్నీ కూడాను. దీనికి సంబంధించి మిషన్ అయితే ఇదన్నమాట. ఇది మంచి హెవీగానే ఉంది మిషన్. దీనికి సంబంధించి ఇక్కడ మనం ఏ రకాలుగా యూజ్ చేస్తాం అనేది ఇక్కడైతే మొత్తం మెన్షన్ అయితే చేసారు, మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి ఆప్షన్స్ అనేటివి మనకి ఇక్కడైతే ఇచ్చారు అనమాట. రోటరీ, హ్యామర్ రోటరీ, అలానే నార్మల్ రోటరీ. ఇక్కడ వచ్చేసి హ్యామర్ చిప్పింగ్ ప్లస్ దీనికి ఫార్వర్డ్ అండ్ రివర్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఫార్వర్డ్ అండ్ రివర్స్, ఇటు పక్క ఇవి ఆప్షన్స్ వచ్చేసి. ఇది లాక్ బటన్ అనమాట. ఇది మీరు చూడొచ్చు. ఒకసారి మనం ఆన్ చేసి ఇది వస్తే మనకు లాక్ అయిపోతుంది అనమాట. ఓకే, మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ మిషన్. ఇప్పుడు దీని వర్కింగ్ ఏ విధంగా ఉంటుంది కూడా ఒకసారి అయితే మనం అయితే చూద్దాం అనమాట. ఇక్కడ మీరు దీనికైతే పెట్టేసేద్దాం. ఇది ఓకే, మనం దీన్ని టైట్ వేసుకుంటే ఈ విధంగా ఇందులోకి వెళ్ళి అయితే బయటికి రాదనమాట, ఫుల్ టైట్ అయిపోతుంది. ఓకే, మీరు చూడవచ్చు. ఈ విధంగా మనకి వాడుకోవచ్చు. అటు దీంట్లో మనకి కాపర్ వైండింగ్ తీసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే కాపర్ వైండింగ్ కానప్పుడు ఏమైందంటే మనకి కొన్ని రోజులు వాడినప్పుడు మంచిగా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. కొన్ని రోజులు వాడిన తర్వాత పక్కకు పెడతాం కదా, కనెక్షన్ల దగ్గర మనకి హీట్ అయినప్పుడు కొన్ని రోజులు పక్కకు పెట్టడం వల్ల దానివల్ల కార్బన్ అయితే వస్తుంది అనమాట. కార్బన్ వచ్చినప్పటికీ మనం ఎప్పుడైతే మళ్ళీ తర్వాత యూజ్ చేస్తామో అక్కడ స్పార్క్స్ వచ్చి అక్కడ మనకి వైర్ అనేది కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని అల్యూమినియం కంటే కాపర్ అనేది ప్రిఫర్ చేస్తే చాలా మంచిది అనమాట. అందుకనే కొన్ని వాటిల్లో అల్యూమినియం వస్తుందని ఇక్కడ వీళ్ళు 100% కాపర్ అనేసి మెన్షన్ చేశారు అనమాట.
ఇది ఇంపార్టెంట్. కాపర్ వైండింగ్లు అయితే మంచిది అని చెప్పుకోవచ్చు, తొందర ఖరాబ్ కాకుంటుంటే. ఫ్రెండ్స్ ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ అయితే చూద్దాం, ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది. ఫ్రెండ్స్ కొత్త ఇల్లు ఎలక్ట్రికల్ వర్క్లో భాగంగా ఇలాంటి డ్రిల్ మిషన్స్ అనేటివి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి లేకపోతే వర్క్ కూడా కొన్ని సందర్భాలలో పెండింగ్ పడేయాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ కొత్త డ్రిల్ మిషన్కి ఎక్స్టెన్షన్ వైర్ అయితే మనం జాయింట్ అయితే వేస్తాం అన్నమాట. దీనికి ఒక 2 మీటర్ల వైరు ఆ విధంగా ఇచ్చారు. వైర్ కూడా పర్లేదు, క్వాలిటీగానే ఉన్నది. ఇప్పుడైతే మనం ఒక 1 స్క్వేర్ వైర్ అయితే ఒక 5 మీటర్లు అయితే జాయింట్ వేసినాం అన్నమాట. దీంతో ఇప్పుడు మనం ట్యూబ్ లైట్లు అనేటివి ఒక 5 ట్యూబ్ లైట్లు మనం ఒక హాఫ్ అన్ అవర్లో కొట్టేయచ్చు అన్నమాట. ఇవి మీరు చూడొచ్చు, ఇవి ట్యూబ్ లైట్స్. ఇవి ట్యూబ్ లైట్లు మనం 5 ట్యూబ్ లైట్లు అయితే ఒక హాఫ్ అన్ అవర్ లోపల మొత్తం ఫిట్ చేయొచ్చు అనమాట. ఇవి 6mm బిట్ తీసుకొని ఈ 6mm క్లాంపులు రాయల్ ప్లెక్స్ దింపి మనం ఫిట్టింగ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డ్రిల్ మిషన్ తోటి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవచ్చు. అదే ఇది లేని చోట అయితే చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. రాయల్ జంపర్ తోటి కొట్టాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి వర్కులకి అయినా చిప్పింగ్కి అయినా చాలా దుక్కులా ఈ విధంగా అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. మీరు చూడొచ్చు, మనకి తొందర అయిపోతుంది వర్క్ కూడా. శాంపిల్గా మనం ఒక దగ్గర చేసిన దగ్గర మీకైతే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని ట్యూబ్ లైట్లు కూడాను మనకి 1 by 1 అయితే కొట్టేసినాం. మీరైతే చూడొచ్చు అన్నీ కూడాను ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి అయితే మనం ఈ విధంగా అయితే కొట్టేసినాం. వర్క్ ఎలా ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. తప్పులున్నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే ఇది. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది దీనికి సంబంధించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది 2300లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 3 రకాలుగా రోటరీ హ్యామర్ది 3 రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక వర్కర్కి అయితే తక్కువ రేట్లలో మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. మనం ఉత్తగా ఈ ఏమన్నా మిషన్లు రిపేర్ వస్తేనే 500 లేనిది మిషన్ అయితే రిపేర్ కావడం లేదనమాట. ఒక 2000 కాదనుకుంటే ఇలాంటి మిషన్ కొత్తది వస్తుంది అనమాట. ఈ విధంగా మనం దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. 1 రోజులు వాడి యూజ్ అండ్ త్రో అనమాట. చిన్న ఏమైనా మైరేజ్ రిపేర్స్ వస్తే మనమే మార్చుకోవచ్చు. ఆర్మీచర్లు అలాంటివి కాకుండా చిన్న గేర్ల ప్రాబ్లం ఏమైనా ఉంటే మనమే చేసుకోవచ్చు అనమాట. ఆర్మీచర్ ఇట్లా మారాల్సి వస్తే కొత్త మిషన్ తీసుకుంటే అయిపోతుంది అని నా ఒక ఒపీనియన్ అనమాట. మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మనం 4-5 వేలు తీసుకొని మిషన్కి ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని మెకానిక్ షాప్ కాడ తీసుకుపోవాలంటే అది ఫుల్ కాస్ట్ అనమాట. ప్రైస్ 500 లేనిది మిషన్ అయితే ముట్టుకునే పరిస్థితి లేదనమాట ఇవాళ రేపట్లో వర్క్ షాప్లలో. ఇది నేను ప్రిఫర్ అయితే చేస్తాను, ఎందుకంటే తక్కువ రేట్లలో యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. ఇలాంటివి వాటితోటి మనం ఏ విధంగా వర్క్ చేస్తాం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి అన్నమాట. వీటికి సంబంధించి రిపేర్లు కూడాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది బెస్టా కాదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.